ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. లేట్ పాస్టర్ ఆగస్టిన్ జిల్లెళ్ళ గారు స్థాపించిన ది లార్డ్స్ చాపెల్ సంఘ కాపరి అయిన పాస్టర్ జోసెఫ్ కే జిల్లెళ్ళ గారి కృపగల ఉపదేశము అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మీ ముందు ఉంచుటకు ప్రభువు ఎంతో కృప చూపించి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, దైవాశీర్వాదములు పొందుకొనండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత చాలామంది అనుకుంటారు, ఎందుకు మాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇంత ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇన్ని వేదనలు, ఎందుకు ఈ నాలుగు మా జీవితాల్లో మాకు తీరటలేదు, ఈ సమస్యల గురించి ఎప్పుడు మేము విడిపించబడతాం? చాలామంది భావిస్తున్నటువంటి ప్రశ్న, చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఈ దినాలలో చాలా వర్తమానాలు వింటుంటే కొన్నిసార్లు బాధపడవలసినటువంటి పరిస్థితి. ఏంటి వర్తమానాల యొక్క పద్ధతులు అంటే, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే దీవెనలు వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే దేవుడు అత్యున్నతముగా ఆశీర్వదిస్తాడు అని అనేకమైనటువంటి వాక్య ధ్యానాలు, సందేశాలు మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క ఒక రకమైనటువంటి లక్షణం ఆశీర్వదించే లక్షణం, కానీ దేవుని యొక్క మరొక స్వరూపాన్ని కనుక మనం ఆలోచిస్తే నాణానికి బొమ్మ బొలుసు ఉన్నట్లు దేవుని మరొక స్వరూపాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఇది నాన్న క్రైస్తవుడికి వస్తున్నటువంటి శ్రమలు కనుక మనం ఆలోచిస్తే, దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉంటున్నాయని చదువుతున్నాను. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. శ్రమలు మనకి ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే, విశ్వాస జీవితంలో మనం నిలకడగా స్థిరత్వము కలిగి ఉండటానికి. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి వేదనలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ వాటి నుంచి మనం వెనుక్కు తిరగకుండా, నా గట్టి పైన చేయి పెట్టేవాడు వెనుకగా తిరగకుండా ఉండాలంటే దేవుడు స్థిరపరచడానికే శ్రమలను మన జీవితంలో అనుమతిస్తున్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు దగ్గర నుంచి 12 మంది శిష్యుల దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక మంది సేవకుల యొక్క జీవితాల్లో దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు అంటే ఆ శ్రమల వలన మనకి కలిగే లాభాలు అనేక మంది ఉన్నాయి. ఏంటి ఆ లాభాలు అంటే, శ్రమలు రావటం వలన ప్రతి క్రైస్తవ విశ్వాసి స్థిరపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకు వచ్చినటువంటి శ్రమలు నిన్ను స్థిరపరచడానికే తప్ప దేవునిలో ఒక మంచి బలమైనటువంటి పాత్రగా ఉండటానికి. ఒకవేళ నీ ద్వారా అలాంటి శ్రమలు వచ్చిన వానికి నీ ద్వారా దేవుడు కౌన్సిల్ చేయటానికో, నిన్ను దేనికో ఉపయోగించుకుంటానికో దేవుడు నీకు శ్రమలు అనుమతిస్తున్నాడే తప్ప ఈ శ్రమలు మరొకటి కాదు. ప్రియులారా, శ్రమలు కారణం ఏంటంటే స్థిరపరచడానికి, కదిలింపబడకుండానట్లు, మిమ్మల్ని ఎవడును కదిలింపబడకుండానట్లు స్థిరపరచుటకు దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు. రెండవది అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. శిష్యులు మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. పౌలు శిష్యులను హెచ్చరిస్తున్నాడు. మనస్సులు దృఢపరచబడాలి. మొదటిది స్థిరపరచబడాలి, రెండవది దృఢపరచబడాలి మనస్సులు. అనేక శ్రమలు శిష్యులు అనుభవించి పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి. శిష్యులు అనగా ఎవరంటే యేసు ప్రభుతో కలిసి జీవించినటువంటి 12 మంది మాత్రమే కాదు, కానీ దేవుడు అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి
నమ్మిన వానికి నా నామములో బాప్తిసం ఇచ్చి నా శిష్యులనుగా చేయడి. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి ఎవరు అంటే దేవుని యొక్క శిష్యుడు. ఈ శిష్యులు దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే శ్రమల గుండా వెళ్ళవలసిందే. ప్రతి శిష్యుడు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలుగుతాడు. దృఢపరచబడటానికి శ్రమలు కూడా వీళ్ళరా. పౌలు చెప్తున్నాడు కదా శిష్యులతో, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించను. శ్రమలు ఈ లోకములో నిజమైనటువంటి భక్తులకు, ఈ లోకములో నిజమైనటువంటి దేవుని సేవకులకు, ఈ లోకంలో యథార్థముగా నీతిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సేవకులకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, శ్రమలు తప్పవు. చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలోనికి ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీ కుష్ఠరోగుల మధ్యన వైద్య సేవ చేయటానికి మరియు దేవుని స్వార్థను ప్రకటించడానికి పగలంతా ఆయన వైద్య సేవ చేసుకునేవాడు. రాత్రులు మాత్రం దేవుని పరిచర్య నిమిత్తం వెళ్ళి స్వార్థను ప్రకటిస్తూ ఉండేవాడు. ఒక దినాన ఒక రాత్రి తన ఇద్దరు కుమారులను, చిన్న చిన్న బిడ్డలను తీసుకుని ఒక మీటింగ్కి వెళ్ళి, మీటింగ్ అయిన తర్వాత తిరిగి ప్రయాణం చేస్తూ వాళ్ళ ఇంటికి వెళుతున్నప్పుడు చలి తీవ్రత ఒక ప్రక్కన నిద్ర వచ్చేస్తున్న కారణాన్ని బట్టి, డాడీ ఈ రాత్రి ఇక్కడే మనం బండిలో పడుకుందాం, ఎక్కడ ఆఫ్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ కారులోనే, వాళ్ళకున్న జీప్లోనే తండ్రి కొడుకులు, ఇద్దరు కొడుకులను రెండు ప్రక్కన వేసుకుని సీట్లో పడుకున్నప్పుడు ఆ సేవకుడికి ఎలాంటి శ్రమో తెలుసా? అక్కడ ఉన్నటువంటి దుండగులు, యేసు క్రీస్తు స్వార్థను అంగీకరించినటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి శక్తులు ఆ బండి మీద పెట్రోల్ పోసి విపరీతంగా ఆ బండిని కాల్చివేశారు. వాళ్ళు బయటికి రావటానికి ప్రయత్నం చేసినప్పుడు త్రిశూలాలు డోర్స్ ని పెట్టి నొక్కి పెట్టి బయటికి రాకుండా వాళ్ళను సజీవ దహనం చేసినటువంటి దుండగులు ఒరిస్సా రాష్ట్రంలో ఆ మిషనరీని కాల్చి చంపారు. ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కన్నీరు పెట్టుకున్నారు, ఏడ్చారు, వేదన చెందారు. ఏంటి శ్రమలు అని చెప్పేసి కన్నీళ్లు కార్చారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా వేదనలతో రాస్తా రోకోలు చేశారు. కొన్ని దినాల తర్వాత ఆ మిషనరీ పేరు గ్రహం స్టెయిన్స్. కొన్ని దినాల తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ భర్తను నీ ఇద్దరు కుమారులను చంపినటువంటి దొంగలు దొరికారు, ఏం చేయమంటావు? ఎంత శ్రమలో ఉంది ఆవిడ. భర్తను పోగొట్టుకుంది, జీవితాంతము జీవించగలిగే భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని వేదనలో అట్టి శ్రమలో ఉన్నటువంటి ఆ స్త్రీ దొంగలు దొరికినప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? వాళ్ళను క్షమించండి, వాళ్ళను క్షమించండి. శ్రమలలో కూడా క్షమించగలిగే దేవుని యొక్క లక్షణం ఇది. అదే మనమైతే ఏమందో వాడి తల పట్టుకొచ్చి మా ఇంటికాడ వేలాడదీయాలండి, అప్పటి వరకు వాడిని ఊరుకోను. ప్రభునందు ప్రియులారా, ఆ స్త్రీ భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. అయినప్పటికీ ఆమె ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళను క్షమించండి. శ్రమలు వస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరూపములోనికి మనము మార్చబడడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడు. ఈమెకు వచ్చినటువంటి శ్రమలలో దేవుని యొక్క లక్షణాలు కలిగి జీవించింది ఈ స్త్రీ. ఆయన శిలువ మరణములో ఆయనను ముళ్ళతో గుచ్చుతున్నప్పుడు, ఆయనను కొరడాతో కొడుతున్నప్పుడు, ఆయన మేకులతో గుచ్చుతున్నప్పుడు, ఆయన తలపై ముండ్ల కిరీటం పెడుతున్నప్పుడు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పుడుతున్నప్పుడు, ఆయన ఒళ్ళంతా దున్నబడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఎలా క్షమించారో, ఆయన శ్రమలలో శత్రువులను ఎలా ప్రేమించాడో, ఎలా క్షమించాడో, ఈమె కూడా శత్రువులను ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అపోస్తలుడైన పౌలు శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులు మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. శిష్యులకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సార్వత్రిక సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మాత్రమే దేవుని నిత్యత్వంలోనికి ప్రవేశించాలి. శ్రమలు రావు అంటే పొరపాటు. దేవుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు అంటే పొరపాటు. దేవుని బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను కనుక మనం ధ్యానించుకుంటే, బైబిల్లో ఉన్న ప్రతి భక్తుని జీవితాల్లో శ్రమల గుండా వాళ్ళ జీవితాలు కొనసాగించబడినాయి. యోబు గురించి మనం ఆలోచిస్తే, ఊచు దేశంలో అతని వంటి నీతివంతుడు, అతని వంటి పరిశుద్ధుడు, అతని వంటి యథార్థవంతుడు మరొకడు లేడు. దేవుడే సెలవిస్తున్నాడు. యోబుని చూసావా? అతను నీతిమంతుడు, నిందారాహితుడు, యథార్థవంతుడు. అలాంటి యోబు ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఆస్తులు పోయినాయి. ఆస్తులంటే మనకున్నట్టు ఏదో 1-2 ఎకరాలు కాదు. ఏదో మనకున్నట్టు చిన్న 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 బిల్డింగ్ ఉంటుందండి, ఒక చిన్న బండి, ఒక చిన్న బిల్డింగ్, ఒక 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక హాల్. దీన్ని చూసుకుని మనం ఏదో పెద్ద కోటీశ్వరులాగా బిల్డప్ ఇస్తూ ఉంటాం. చిన్న చిన్న జీవితం, చిన్న ఉద్యోగం, దాన్ని చూసుకుని వాడు జిల్లా కలెక్టర్ అంతా బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. జాగ్రత్త. యోబు జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఇతడు బిల్డప్ ఇవ్వటలేదు. 5,000 గొర్రెలు, 7,000 జతల ఎడ్లు, ఒంటెలు, మేకలు, పనివారు. ఆ దేశంలో తనకు మించినటువంటి రిచ్ మ్యాన్ మరొకడు లేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత తగ్గింపు ఈ వ్యక్తికి. మరి మనకి కొంతమంది మా బంధువుల్లో కొంతమంది ఉన్నారండి, పేర్లు చెప్పను కానీ, వాళ్ళు ఇచ్చే బిల్డప్ బాబోయ్ అంతా ఇంత కాదు. ఇంతకీ ఏముంది? యోబుతో పోల్చుకుంటే యోబులో 10% ఉందా వీళ్ళకి? యోబు జీవితం అంతా కూడా దేవునికే నచ్చినటువంటి జీవితాన్ని యోబు జీవించాడు. ఎప్పుడైతే యోబు జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్నీ పోయినాయి, చివరకు ఆయన సొంత బిడ్డలు చనిపోయినప్పటికీ కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి అంటది, ఏమయ్యా ఇప్పటికీ నీ నీతిని విడిచిపెట్టవా? నీ దేవుణ్ణి నీవు దూషించి చచ్చిపో. ఎందుకు ఈ జీవితం? ఇంకెందుకు ఈ యథార్థత? యోబు అంటాడు తన భార్యతో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడకు. తన భార్యని నీవు మూర్ఖురాలువు అని కూడా అనట్లేదు, మూర్ఖులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తన నీతిని విడిచిపెట్టకుండా యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చింది, మరలా నేను దిగంబరిగా వెళ్తాను. ఇచ్చేది ఆయన, తీసుకునేది ఆయన. దేవుని వలన మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడు అనుభవించదగదా? ఎంత మంచి విశ్వాసి యోబు జీవితాల్లో శ్రమలు వచ్చాయి. శ్రమల గుండా శిష్యులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవునిలో ఆనందించాలి. ప్రభువా నీవు ఇచ్చినటువంటి శ్రమలను బట్టి నీకు స్తోత్రం. ఎప్పుడైనా శ్రమలలో దేవుని స్తుతించామా? ఎప్పుడైనా శ్రమలలో దేవుని ఆరాధించామా? పౌలు శీలలను బంధించి చేతులకు బొండాలు వేశారు, సంకెళ్ళు వేశారు, కాలుకు సంకెళ్ళు వేశారు. చెరసాల అధిపతికి ఏం ఆర్డర్స్ వచ్చినాయి అంటే, కొట్టండి, విపరీతంగా బాదండి. చెరసాలలో ఇంట్లో ఉండే ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. చెరసాలంటే ఫ్రీడమ్ ఉండదు. చెరసాలంటే నచ్చిన వస్త్రాలు వేసుకుంటానికి ఉండవు. చెరసాల అంటే
నచ్చిన ఆహారాన్ని తినడానికి ఉండదు. చెరసాలంటే ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళటానికి ఉండదు. చెరసాలలో బంధించబడి ఉంటారు. ఫ్రీడమ్ లేని జీవితం. అప్పటికే పౌలు శీలను కొట్టారు. కొట్టిన తర్వాత దెబ్బలు, శరీరం అంతా కూడా దెబ్బలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళంట పాటలు పాడుతున్నారంట, కీర్తనలు పాడొచ్చు, ప్రార్థన చేస్తూ ఉన్నారంట దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు చేయవలసినటువంటిది ఏంటంటే పాటలు పాడాలి, కీర్తనలు పాడుకుంటూ యోబు వలె, ప్రభువా నీవు ఇచ్చినటువంటి శ్రమలను బట్టి నీకు మాత్రమే మహిమ కలుగును గాక, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని చెప్పి యోబు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. మరి మన జీవితాల్లో శ్రమలలో దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతున్నామా? శ్రమలలో దేవునికి మహిమ చెల్లిస్తున్నామా? శ్రమలలో దేవునికి స్తుతి యాగాలు అర్పించగలుగుతున్నామా? ఆలోచిందా. క్రైస్తవ జీవితంలో శ్రమలు దేని కొరకు అంటే స్థిరపరచబడటానికి, దృఢపరచబడటానికి. ఆ స్త్రీ అంటది తన కుమారుడు తన భర్తను కోల్పోయినప్పుడు, తన భర్తను తన కుమారులని సజీవంగా దహించినప్పుడు ఆ శ్రమలలో కూడా ఆమె ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళను క్షమించండి. యేసు ప్రభు వారిని సిలువలో బాధిస్తున్నప్పుడు ఆయన కూడా క్షమించండి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ లక్షణాలు, ఈ గుణ లక్షణాలు క్రీస్తు ప్రభువునకు ఉన్నటువంటి మనస్సు మనం కలిగి ఉంటున్నామా? చాలా మంది ఈ మధ్యన విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సిలువను మోసేస్తున్నారు. చెక్క సిలువ ఒకటి, చెక్క సిలువని మోస్తున్నారు. సిలువను మొయ్యమంటూ అంటే, సిలువను ఎత్తుకోవడం అంటే నువ్వేదో సిలువలో మరలా మేకులు కొట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుడు సిలువలో పలికినటువంటి మాటలు, సిలువ ద్వారా దేవుడు చేసినటువంటి ఆ తగ్గింపు, సిలువ ద్వారా ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన జీవితము ద్వారా మనము ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. సమాజంలో క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించాలి. అంతేగాని ఒక చెక్క సిలువ ఫ్లైవుడ్తో తయారు చేయించుకుని భుజం మీద పెట్టుకుని మోయమని కదరా పిచ్చోడా. దేవుని మాటలను అనుసరించాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి సిలువ త్యాగం. మొదటిది స్థిరము, రెండు దృఢముగా ఉండటానికి, మూడవది శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించెను. శ్రమలు అనుభవించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. శ్రమలు అనుభవించకుండా, శ్రమలు లేకుండా నిత్యత్వములోనికి ప్రవేశించాలనుకుంటే పొరపాటు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వాళ్ళ జీవితాలు మనకు తెలుసు కదా. వాళ్ళు ఎంత మంచి జీవితాలు జీవించారంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగే సర్వశక్తిమంతుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీవు పెట్టినటువంటి ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కం. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పెట్టినటువంటి ప్రతిమకు మాత్రం మొక్కటానికి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇష్టపడట్లేదు. మా దేవుడు రక్షించగలిగే సర్వశక్తివంతుడు. ఒకవేళ రక్షించబడకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఆ దేవుడిని, వాళ్ళు పెట్టినటువంటి బొమ్మను, విగ్రహాన్ని మొక్కి ఉంటే వీళ్ళకు శ్రమలే వచ్చాయి కాదు. వీళ్ళకి శ్రమలు రావటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి విగ్రహాన్ని ఆరాధించలేదు. ఎప్పుడైతే వాళ్ళు పెట్టినటువంటి విగ్రహాన్ని ఆరాధించలేదో రాజుకి కోపం వచ్చింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకువెళ్ళి అగ్నిగుండాన్ని 7 అంతలు అధికము చేసి లోన పడవేయండి. అగ్నిగుండంలో పడవేశారంట. అగ్నిగుండంలో పడవేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాలిపోయి చనిపోయారు ఆ వేడికి. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం
వాళ్ళ మధ్యన మరొక వ్యక్తి, దేవుడు దిగి వచ్చాడు, వాళ్ళ మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి. శ్రమలలో వాళ్ళ దేవుని వైపు చూచారు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగే శక్తిమంతుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. అలాంటి తీర్మానం మన జీవితాల్లో ఎప్పుడైనా తీసుకోగలిగామా? అలాంటి తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చే దేవుడు. అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోల కోసం దిగి వచ్చాడు. వాళ్ళ తల వెంట్రుకలో ఒక్కటైనా కూడా కాలకుండా చేసినటువంటి శక్తి కలిగిన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. శ్రమల గుండా మాత్రమే దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. శిష్యుల మనసులను దృఢపరచడానికి దేవుడు అంటున్నాడు, శ్రమల గుండా శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించింది. మొదటిది, శ్రమల ద్వారా స్థిరపరచబడతాం. రెండవది, శ్రమల ద్వారా దృఢపరచబడతాం. మూడవది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు కూడా ఆయన బాధపడ్డాడు. క్రీస్తు కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. ఒకసారి యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులలో ఒకరు యేసు ప్రభువుని పట్టుకుంటానికి వచ్చినటువంటి ఆ బంట్రోతుల్ని లేక ప్రధాన యాజకుడిని యేసు ప్రభువుని పట్టుకుంటుంటే ఈ శిష్యులలో ఒకడు ఆ యాజకుని పట్టుకుని కొట్టి తన చెవిని నరికేసినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 52, 53 చదువుతున్నాను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహాల కంటే ఎక్కువ. ఒక వ్యూహం అంటే 6,000 యోధులు, 12 × 6,000 అంటే 72,000 మందిని, 72,000 మంది దూతల కంటే ఎక్కువ మంది ఆయన పంపించగలిగే సర్వశక్తుడు. అలా ఒక దూత అంటే, ఒక దూత ఎంతమందిని కొట్టగలుగుతుంది, ఎంతమందిని జయించగలుగుతుంది అంటే, రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసేను. ఒక దూత 185,000 మందిని హతము చేసిందంట. అంటే 72,000 మంది దూతలు యేసు ప్రభు దగ్గర గనక తండ్రి పంపిస్తుంటే ఎంతమంది అక్కడ ఒక్కడు కూడా లేకుండా మొత్తం అందరినీ నాశనం చేయగలిగే సర్వశక్తివంతుడు ఆయన. కానీ ఆయన శ్రమలలో మనకు నేర్పిస్తున్నది ఏంటంటే విధేయత. శ్రమలలో విధేయత నేర్పిస్తూ ఉన్నాడు. నీ కత్తి నీ వరలో పెట్టుకో. కత్తితో చేయించలేదు యేసు ప్రభు, కానీ ప్రేమతో ప్రపంచాన్ని చేయిస్తూ వచ్చాడు. అందుకే ఈ దినానికి కూడా అనేక మంది యేసు ప్రభు యొక్క స్వార్థలోనికి రావటానికి కారణం ఆయనలో ప్రేమ, ఆయనలో జాలి, ఆయనలో దయ. ఈ లక్షణాలు ఏ దేవుడిలో లేవు ప్రియులారా. శ్రమలు దేని కొరకు అంటే స్థిరపరచడానికి, దృఢపరచడానికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనల్ని నడిపించడానికి, యేసు ప్రభువుని విడిపించడానికి 72,000 మంది దూతలు, అంతకంటే ఎక్కువ మంది దూతలను ఆయన పంపించగలుగుతాడు. ఒక దూత ఎంతమందిని చంపగలుగుతుందంటే 185,000 మందిని. రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 19వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూడవచ్చు. 185,000 మందిని హతమార్చింది. శ్రమలు వస్తున్నప్పుడు మనము స్థిరపడాలి. శ్రమలు వస్తున్నప్పుడు మనము దృఢపడాలి. శ్రమల ద్వారా దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. ప్రార్థన చేసుకుందాం. శ్రమలు వచ్చినప్పుడు
యోబు వలె నా దేవుడు ఇచ్చును, నా దేవుడు తీసుకొనును, ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలాగా, దానియేలులాగా శ్రమలలో దేవుణ్ణి మహిమపరిచే భక్తులుగా మారుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైంది లేదు ప్రభువా. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగే సర్వశక్తిమంతుడవు ప్రభువా. శ్రమల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, యోబుకున్నటువంటి ఆ దృఢమైన స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి భక్తి జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభువా. మీ స్వరూపంలోనికి మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాము. శ్రమలలో ప్రభువా మిమ్మల్ని నిందించకుండా, శ్రమలలో మీ వైపు చూస్తూ, శ్రమలలో ప్రభువా అనేక విషయాలను మేము నేర్చుకుంటూ ముందు మా జీవితాలని కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అయినా మాకున్నటువంటి శ్రమలు తండ్రి ప్రభువా, శ్రమల ద్వారా నిత్యత్వంలోనికి ప్రవేశించాలని శిష్యులు మనస్సులను దృఢపరచమంటున్నావు ప్రభువా. మమ్మల్ని దృఢపరచండి, స్థిరపరచండి, మీరే మహిమ పొందమని. శ్రమల ద్వారా ప్రభువా మమ్మల్ని నిత్యత్వంలోనికి చేర్చమని, మీ స్వరూపంలోనికి మమ్మల్ని తీర్చిదిద్దమని. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు ఎవరికైనా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే ప్రభువా మీ వైపు చూడగలిగే మనస్సును దయచేయమని, సహాయం చేయమని. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. సకినేటిపల్లి, మలికిపురం మండలాల్లో ఉండేటువంటి ప్రజలు ఒకవేళ ఏ మందిరానికి వెళ్లకుండా ఉండినట్లయితే ది లార్డ్స్ చాపెల్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది. కేశుదాస్ పాలెంలో ఉన్నటువంటి ఈ సంఘం ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి పద్ధతిలో నిర్వహించబడుతున్నటువంటి సంఘం ఇది. మంచి స్తుతి, ఆరాధన, మంచి వాక్యం. ఈ కార్యక్రమము మీ అందరి ఆత్మీయ ఎదుగుదలలో దోహదపడిందని భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ పాస్టర్ జోసెఫ్ కే జిల్లెల్లా, ది లార్డ్స్ చాపెల్, కేశవదాసు పాలెం, సకినేటిపల్లి మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్ 8500888200. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 8558888200. May God bless you all.